అయిపోతున్నాడు ఆయన. ఎంత సహనం అంటే ఆయనకి ప్రాణం పెట్టేంత సహనము దేవుంది, రక్తం కాచేంత సహనం దేవుంది, నీ కొరకు బలైపోయేంత సహనం అయింది, నీ కొరకు అవమానాలు పొందేంత సహనం అయింది, నీ కొరకు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నటువంటి సహనం అయింది. ఇంత సహనవంతుడైనటువంటి దేవుడు అంటున్నాడు, ఎంత కాలం సహిస్తాను వీళ్ళని. దేవుడిని గురించి చెప్పవలసి వస్తే ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావా, లేక ఆయన ప్రేమకు నువ్వు లోబడుతున్నావు అనేది ప్రశ్నించుకోవాలి. ఎంతకాలం సహించవాలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. నీవు దేవునికి విరోధముగా ఏమి మాట్లాడినా, ఏమి సనిగినా, నీ జీవితంలో దేవుని వాక్యానికి విరోధంగా నువ్వేమి చేయాలన్నా అది మొట్టమొదటి చేరేది దేవుని సన్నిధికి మర్చిపోవద్దు. దేవుడు అనగా వాక్యమే. వాక్యానికి విరోధమైనటువంటి జీవితం కానీ, కార్యం కానీ, నడవడికి కానీ నువ్వు చేయాలని నిర్ణయించుకున్నావంటే ఖచ్చితంగా మొట్టమొదటి చేరేది దేవునికి. జాగ్రత్త. ఈరోజున వాక్యానికి లోబడి వ్యక్తులుగా ఉన్నామా, వాక్యాన్ని విసర్జించే వారంగా ఉన్నామా? వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని సన్నిధికి చేరుతుంది. ఇక్కడ అన్నారు చూడండి, ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీడలా చేసేదను. మీ శవములు అరణ్యములను రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. దేవుడు చెప్పాడు, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాను. ఐగుప్తు నుంచి తీసుకొస్తాను మిమ్మల్ని. ఒక మాట చెప్పనా, ఐగుప్తు నుంచి గట్టిగా వారం రోజుల ప్రయాణమట. ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి ఎర్ర సముద్రం దాటిన తర్వాత 4 రోజుల ప్రయాణం అంట. 4 రోజుల ప్రయాణము. ఎన్ని సంవత్సరాలు చేశారు వాళ్ళు? 40 సంవత్సరాలు చేశారు. 4 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. ఆ అరణ్యంలోనే అక్కడక్కడే తిప్పాడు దేవుడు 40 సంవత్సరాలు. కారణం ఏంటి చెప్పగలరా? ఎందుకు? ఇదిగో వీళ్ళు రాలిపోవాలి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆయన ఒకసారి తీర్మానం చేసుకుంటే ఆయన యొక్క సహనాన్ని పరీక్షిస్తే, ఆయన యొక్క సహనాన్ని కానీ నువ్వు తిరస్కరిస్తే, ఆయనకు నువ్వు కోపం పుట్టిస్తే, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే, ఆయన ఎంత ప్రేమమయుడు అంటే ప్రాణం పెట్టేంత ప్రేమమయుడు.